ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలరని నువ్వు నమ్ముతున్నావా? ఆయన నీ ప్రతి ఆలోచనను స్థిరపరుస్తాడన్న నమ్మకం నీలో ఉందా? నీ దేవుని గొప్పతనం ఏమిటని నువ్వు గ్రహిస్తున్నావా? ఆయన నీవు చేసే ప్రతి ప్రార్థనను ఆలకించి నీకు జవాబు అనుగ్రహిస్తాడని విశ్వసించు. ఇప్పటి వరకు ఒక స్థిరమైన భక్తి జీవితం నీకు లేకపోయినా ఇక మీదటనైనా ప్రభువులో ఒక స్థిరమైన నమ్మకాన్ని, భక్తిని కలిగి జీవించు. నీ ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. నీ ప్రతి ఆలోచనను ఆయన చిత్తంలో స్థిరపరుస్తాడు. నీ ప్రతి యోచన స్థిరపరచబడాలంటే నీ ఆలోచనలు భూ సంబంధమైనవి కాక పరలోక సంబంధమైనవిగా ఉండాలి. నీ యోచనలు కపటమైనవిగా, పాపకరమైనవిగా ఉండకూడదు. నీ యోచనలు ఇతరులకు మేలు చేసేవిగా, ప్రభువును ఘనపరిచేవిగా ఉండాలి. నీవు నీ ప్రతి పాపమును విడిచిపెట్టి లోతైన మారు మనసు పొందుకొని వాక్యానుసారంగా జీవించడానికి ప్రారంభించు. అప్పుడే నీ హృదయం, తలంపులు, నీ మాటలు పరిశుద్ధపరచబడతాయి. ఆమేన్.